ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారా? ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? ఆఖరికి హత్యలు కూడా తెగించేస్తున్నారా? ఇలాంటి అనుమానమే కలుగుతుంది. తాజాగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని మింట్ పిఎస్ పరిధిలో 3 రోజుల క్రితం కోపం నదిలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహం చేతి మీద జనసేన పార్టీ సింబల్ వినూత పేరు ఉండడంతో పోలీసులు విచారణ జరిపించారు. చివరికి శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తిని హత్య చేసి నదిలో పడేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. హంతకుల కోసం ఆరా తీశారు. దాంతో ఇప్పుడు కోట వినూత, ఆమె భర్త, మరొక 3 ఈ హత్యలో భాగస్వాములుగా తేల్చారు. ఈ 3 కలిసి ఓ గొడవంలో నిర్బంధించి తీవ్రంగా వేధించి చివరికి మట్టు పెట్టేసిన తర్వాత చెన్నై సమీపంలోని నదిలో పడేసినట్టుగా వెల్లడైంది. దాంతో చెన్నై పోలీసులు తాజాగా కోట వినూత, ఆమె భర్త, మరొక 3 కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం చెన్నై పోలీసుల అదుపులో జనసేన పార్టీ నాయకురాలు, ఆమె భర్త ఉన్నారు. ఆ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి చాలా కాలంగా కోట వినూత డ్రైవర్గా పనిచేస్తున్నారు. కోట వినూతకు నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి రాయుడిని హఠాత్తుగా విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా మొన్నటి జూన్ 21వ తారీఖున ఆమె సోషల్ మీడియా సాక్షిగా వెల్లడించారు. చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక డ్రైవర్ని విధుల నుంచి తొలగిస్తే సోషల్ మీడియాలో ఎందుకు వెల్లడించారు అన్నది ఆ రోజు చాలామందికి అంటూ బట్టలేదు. అయితే అసలు విషయం ఎక్కడుందా అనేటువంటి అనుమానం చాలామందికి కలుగుతుంది. అతన్ని ఇంటి నుంచి అపహరించి ఒక గొడవంలో బంధించి హత్య చేసి కాలువలో పడేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి కేసులో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జనసేన పార్టీ నుంచి కోట వినూతను బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, తమ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళని నమ్మిన బంటుగా సాగినటువంటి ఒక సాధారణ డ్రైవర్ని మట్టు పెట్టేసేటంత వరకు ఎందుకు దిగజారారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. మృతుడి చేతి మీద వినూత్న పేరు ఎందుకుంది? జనసేన సింబల్ కూడా ఉండడం ఏంటి? ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగిందన్న దాని మీద పోలీసులు మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికార భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ నియోజకవర్గ నాయకురాలే ఇలాంటి హత్యా ఉదంతంలో అరెస్ట్ అయినటువంటి వ్యవహారం కలకలం రేపుతుంది. జనసేన పార్టీ నేతల తీరు ఏ మాదిరి సాగుతుందో అనేటువంటి అభిప్రాయాన్ని బలపరుస్తుంది. మరి పూర్తి వివరాల్ని చెన్నై పోలీసులు వెల్లడిస్తారా? అసలు వాస్తవాన్ని వెల్లడిస్తారా? ఎప్పటిలోగా ఈ విషయంలో, ఈ వ్యవహారంలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నది మాత్రం చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం.